ఏంటి సంతోషం, క్రైస్తవులకి ఏంటి ఈ యొక్క ఆనందం అని వారు మనల్ని అడగాలి. అక్క ప్రతి వారం మీకు ఏంటి ఈ సంతోషం అని అడిగినప్పుడు, ఇది దేవుని మందిరంకి వెళ్తే మా హృదయాలు ఎంతో సంతోషంగా ఉంటాయి, మా జీవితాలు బాగుపడతాయి నువ్వు చెప్తే నేను ఆ పండగ చేసుకుంటాను, నేను వస్తానని చెప్పి ఏం చేస్తారు, మన వెంబడి వస్తారు. మనమే పునరుద్ధాన దినమందు ఏ యొక్క ఆ యొక్క ఆనందము సంతోషము లేకుండా ఉన్నామనుకోండి, వీరు ఇలాగే ఉంటారేమో అనుకుంటారు. మనం ఏం చేయాలంటే పునరుద్ధానం దినమందు దేవుని మందిరంకి అంత సంతోషంతో ఆనందంతో రావాలి. హల్లెలూయా. అలాగే ప్రతిరోజు వింటున్న ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే వినాలి, గ్రహించాలి, దాన్ని పాటించాలి. దాన్ని ఏం చేయాలి, పాటించాలి. వాక్యమును చదవాలంట, వినాలంట, గ్రహించాలి, ధ్యానించాలి, పాటించాలి. ఏం చేయాలి, చదవాలి, వినాలి, విన్నదాన్ని గ్రహించాలి, వాక్యమును ధ్యానించాలి, పాటించాలి. ఇన్ని చెయ్యాలి. చర్చిలోకి వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతే అయిపోదు. విన్న వాక్యం ఏంటి, నేను చదివిన వాక్యం ఏంటి, దాన్ని గ్రహించుకోవాలి. ఏం తప్పు ఉంది, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. మరి ఒక ఇద్దరు సహోదరులు, ఒక ఆయన పాస్టర్ గారు, ఒక ఆయన హిందూ అనుకోండి, అలా బస్సు మీద ప్రయాణం చేస్తూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఇద్దరు మాట్లాడుకుంటూ, మీరు పాస్టర్ గారు అంటే, అవును నేను పాస్టర్ గారిని అంటే, మీకు క్వశ్చన్ వేస్తానన్నా, సరే వేయండి అంటే, పాస్టర్ గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను క్రైస్తవులందరూ అదే బైబిల్ పట్టుకొని కూడికలకి వెళ్ళిపోతారు, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతారు, అదే బైబిల్. సంవత్సరానికి బైబిల్ మారుతుందా అమ్మా, మారుతుందా? నెలకి మారుతుందా? చిన్నప్పటి నుంచి అదే బైబిల్ చదివి విన్నదే వింటారు. ఏముంటుంది అందులో, ఏం నేర్చుకుంటారు అందులో? ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఒక క్లాసు మారినప్పుడు బుక్స్ మారుతాయి లేవా? ఫస్ట్ ఇయర్ చదివింది మళ్ళీ సెకండ్ ఇయర్ చదువుతారా? నర్సరీ చదివింది ఫస్ట్ క్లాస్ చదువుతారా? చదవరు. చిన్నప్పటి నుంచి చూస్తుంటే మీరు అదే బైబిల్ పట్టుకొని వెళ్తారు. ఇప్పుడు ప్రార్థన అంటే వెళ్ళిపోతారు, ఎక్కడికంటే వెళ్తారు, విన్న వాక్యమే వింటారు. ఏం వింటారంటే అది మీకు తెలియదు. మా దేవుడు పెద్ద దేవుడు. ఎంత పెద్ద దేవుడు? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత పెద్ద దేవుడిని తెలుసుకోవడానికి నాకే తెలియదు, ఇంకా నేను తెలుసుకుంటానే అన్నాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త వాక్యాలతో, కొత్త మర్మాలతో దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ వాక్య ప్రకారం మనం ఏం చేయాలంటే జీవించాలి. హల్లెలూయా. మర్చిపోకూడదు. ఏం చేయాలి? వాక్యమును ధ్యానించి దాని ప్రకారం మనము జీవించాలి. వాక్యము నేర్చుకుందాం. ఇక్కడ యెహోషువ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఎరుకో కోట ఉన్నది. ఏముందమ్మా? ఎరుకో కోట ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీల ప్రజలు యోర్దాను దాటిన తర్వాత జయించవలసిన మరి ఆ యొక్క పట్టణం ఏముందంటే ఎరుకో పట్టణం ఉంది. అయితే ఆ పట్టణమును జయించాలంటే ఆ ప్రజలందరూ ఏం చేశారంటే కోటను కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు? ఆ పట్టణం చుట్టూ గోడను కట్టుకున్నారు. అయితే ఆ గోడ నుంచి శత్రువులు ఎవరు బయట నుంచి లోపలికి రాకుండా కాపుదలగా వేసుకున్నారు. అయితే మరేంటి, జయించాలంటే ఈ కోటను కూల్చాలంటే చాలా, ఆ గోడ ఎంతంటే 30 అడుగులు వెడల్పు కలిగిన గోడ అంట. ఎంత? 30 అడుగులు వెడల్పు కలిగిన గోడ. 2 రథాలు ఒకేసారి వెళ్తే చక్కగా అవి ఒకటేసారి వెళ్ళగలవంట. అంత వెడల్పు ఉంది. పట్టణం చుట్టూ ఉంది. మరి ప్రజలు లోపలికి బయటికి ఎలాగా వెళ్ళి వస్తారంటే వారికి చిన్న ద్వారం ఉంటుంది, ఒకటే చోటు ఉంటుంది. ప్రజలు ఎవరు వెళ్ళినా, లోపలికి వెళ్ళినా, బయటకు వచ్చినా అక్కడి నుంచే వెళ్ళాలి, అక్కడి నుంచే రావాలి. ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో అక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని ఈయన శత్రువా, లేకపోతే మన పట్టణం వాడేనా, మన యొక్క ఊరికి చెందిన వాడే అని చెప్పి ఏం చేస్తారు, అక్కడ చూస్తారు. మరి ఈ శత్రువులు రాకుండా అక్కడ మనం చదువుకున్న 6వ అధ్యాయం 1వ వచనంలో ఏంటి? భయం, ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడిను. ఏం చేశారంట? ద్వారమును మూసేశారు. వారు కావలసినప్పుడే వారు వస్తున్నారు, పోతున్న ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటేశారు. ఏంటమ్మా? యోర్దాను నది దాటారు. ఎలా దాటారు యోర్దాను నది?
మరి ఇశ్రాయేలీయుల ప్రజలకి ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు దేవుడు ఆయుధాలు ఇచ్చాడా? గడపర్లు ఇచ్చాడా? ఏమైనా ఆయుధాలు మీరు దారిలో వెళ్ళినప్పుడు ఇలాంటివి శత్రువుల మీద జయం కానీ కత్తులు ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. ధర్మశాస్త్రం గురించి చెప్పాడు, పండగల గురించి చెప్పాడు, దేవుడిని ఎలా ఆరాధన చేయాలో చెప్పారు, మరి దేవుడు శత్రువుల మధ్య మీరు ఎలా జీవించాలో చెప్పాడు, వారితో సహవాసం ఏం చేయాలని చెప్పారు తప్ప వారికి ఎటువంటి ఆయుధాలు లేవు. మరి ఇప్పుడు గోడను ఎట్లా కూల్స్తారు అని ఉన్నప్పుడు అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. మోషే తర్వాత తర్వాత నాయకుడిగా యెహోషువ ఉన్నాడు. యెహోషువ ప్రార్థనాపరుడు ఏమా, ఎందుకంటే మనకి ఆయన చేసిన ఆ యొక్క ప్రార్థనను బట్టి సూర్యచంద్రుని ఆపాడు. ఇంకా ఏ కార్యాలు చేసిన యెహోషువ ఎంతటి ప్రార్థనాపరుడో మనకి తెలుస్తుంది. ప్రజలందరూ ఏం చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ముందే చెప్పాడు. ఏమని? ఇక్కడ 6వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. మీ చేతికి ఆ రాజుని, ఆ పట్టణాన్ని అప్పగిస్తానన్నాడు. మరి అప్పగిస్తానంటే ఆ గోడ చూస్తే అంత వెడల్పు, అంతలా ఉంది, శత్రువులు అసలు లోపలికి వెళ్ళడానికే లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అప్పగిస్తానని. సరే, అప్పగిస్తే సరే, మరి అక్కడ ఏమైనా ఆయుధాలు ఉన్నాయా మా దగ్గర అంటే? ఆయుధాలు సిద్ధం చేసుకోండి అంటే అది కూడా లేదు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎరికోని మీరు జయిస్తారు. హల్లెలూయా. ఇంకా ఆత్మీయంగా మనం అర్థం చూసుకున్నప్పుడు ఎరుకో అనగా లోకం. ఏంటమ్మా? ఎరుకో అంటే ఏంటి? లోకం. ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఎరుకో అంటే లోకం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఏంటమ్మా? ఈ లోకాన్ని మనం జయించాలి. ఈ లోకం చాలా పాపముతో నింపబడింది, మరి శరీర ఆశల చేత నింపబడింది, నేత్రాశలు ఉన్నాయి, జీవపు డంబం ఉన్నది. ఈ లోకం అనే ఎరుకోను మనం ఏం చేయాలి? జయించాలి. దేవుడు మనకి జయించే శక్తినిచ్చాడు. మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రకారం ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించకపోతే మనము కానాను చూడలేం, అంటే పరలోక రాజ్యం వెళ్ళలేం. హల్లెలూయా. లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పాలి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. శరీరాశలేంటి? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో చూస్తే, చూడకండి సమయం అయిపోతుంది కదా, అందులో చూస్తే 15 రకాల ఆ శరీరాశలు ఉన్నాయి. అక్కడ వాక్యం సెలవిస్తుంది, శరీరాశలు కలిగిన వారు ఎవ్వరూ కూడా నా రాజ్యమును స్వతంత్రించుకొనరు అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మా, శరీరాశ, శరీరానికి ఎన్నో కోరికలు ఉంటాయి. దేవుని మందిరంలో ఉంటూ, ఇంకా చెప్పాలంటే రక్షణ పొందుతూ కూడా మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశలను మనము విడిచిపెట్టలేం. అయితే దేవుని మందిరంలో ఉన్న మనము ఏం చేయాలంటే లోకాన్ని జయించాలి. హల్లెలూయా. శరీరాశలు, క్రైస్తవులమైన మనం ఒక క్రమంలో ఉండాలి. మనం ఎలా ఉండాలి? మనల్ని చూసి, మరి లోకంలో ఉన్నవారు మనల్ని చూస్తే వీరు దేవుని సంబంధులు అనిపించుకునేటట్టు ఉండాలి. మనకి దేవుడు అన్నాడు, నిన్ను విలువ పెట్టి కొన్నాను, కొన్నాను, దాస్యమనే కాడి క్రిందికి మరలా పోకు. మనల్ని ఏం చేశాడంట? విడిపించాడంట. హల్లెలూయా. ఈ ఎరుకో మన ముందుంది, ఇప్పుడు జయించాలి. దేవుడు అంటున్నాడు నువ్వు జయిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు, లేకపోతే యెహోషువ ఏం చేశారంటే, జయిస్తామని దేవుడు చెప్పాడు, మాకు ఆయుధాలు లేవేంటి, దేవుడు ఏం చెప్తాడు అని అలా చెవియొగ్గి విన్నారంట. విన్నప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు, అలా మన ముందుకు చెప్పినప్పుడు నేను చెప్పేస్తాను, చిన్నప్పటి నుంచి వాక్యం విన్నాం కదా ఇది. అక్కడ దేవుడు అన్నాడు, జయిస్తారు, నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి ప్రభువా? వినగలిగిన చెవు మనకు కావాలి. ఏం చేయాలి? వినగలిగిన చెవు మనకుంటే ఎలా జయించాలో దేవుడు చెప్పినప్పుడు మనం వింటే దాన్ని జయించగలం. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, మీరేం చేయండి అంటే 7 రోజులు ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరగండి. ఎన్ని రోజులు? 7 రోజులు తిరగండి. 7 రోజులు ఎలా తిరుగుతారంటే వేకుజామున. హల్లెలూయా. ఎప్పుడు తిరగాలంట? ఉదయాన్నే లేచి తిరగండి. ఎప్పుడు తిరగాలి? మధ్యాహ్నమా, రాత్రా? మనం లెగుస్తున్నామా వేకుజామున? ఉదయాన్నే మనం లేస్తాం. నీలో ఉన్న లోకాన్ని చాలామంది అంటారు, అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అక్క, అనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం అన్న, ఇంకా అది ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, లేకపోతే ఆ పాపాన్ని జయించలేకపోతున్నాం
అని మనం అంటాము. అయితే జయించాలంటే వేకువజామున లేచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన శత్రువుని జయించాలన్నా, మనం లోకాన్ని జయించాలన్నా దేవుడు ఇక్కడ చెప్తున్న ఉదయాన్నే లేచి, ఆ మాట ఉన్నదా చూడండి, హల్లెలూయా. ఎప్పుడు లేచారంట? ఎప్పుడు లేచారంటే చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. రావట్లేదు ఇంకా మాట, చెప్పాలి గట్టిగా గట్టిగా. శత్రువుని జయించాలి, నీకున్న సమస్య తీర్చబడాలి, లేకపోతే నీ ముందుంచబడిన ఆ యొక్క లోకమును జయించాలి అంటే ఎప్పుడు లేవాలి? ఉదయాన్నే. మధ్యాహ్నం లేచి లేదా 10 గంటలు లేచి నేను ప్రార్థన చేస్తానంటే అప్పుడు శత్రువు నీకంటే బలమును పొందుకుంటాడు. అప్పుడు నీకంటే ముందు శత్రువు లేచిపోతాడు, ఆయన ప్లాన్లు ఆయన వేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేచి నీకున్న ఆ యొక్క శత్రువు లేకపోతే ఆ యొక్క సమస్యను దేవుడికి అప్పగించుకో. ఉదయాన్నే లేచి మీరు 7 దినాలు తిరగండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. 7వ రోజు 7 సార్లు తిరగండి, 7 దినాలు తిరగండి. ఎలా తిరగాలి అని చెప్తూ అక్కడ 4 గుంపులుగా చెప్పాడు. ఏం చేయండి అంటే, మరి యోధులు ముందు వెళ్ళాలి. యోధుల తర్వాత యాజకులు 7 పొట్టేళ్ళు కొమ్ములు బోరలు పట్టుకొని ఉండాలి. దాని తర్వాత మందసము యాజకులు పట్టుకోవాలి. తర్వాత ప్రజలు వెళ్ళాలి. ఇలాగా 4 గ్రూపుల కింద డివైడ్ చేశారు. డివైడ్ చేసి మీరందరూ కూడా 6 దినములు తిరగండి. ఉదయాన్నే లేచి తిరగండి. 7వ దినం అండి, 7వ మారు మీరు తిరిగినప్పుడు మరి గట్టిగా కేకలు వేస్తూ మీరు స్తుతించినప్పుడు, లేకపోతే కేకలు వేస్తున్నప్పుడు ఆ పట్టణం యొక్క గోడ కూలిపోతుందని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట యోధులు వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? యోధులు. యోధులు అంటే ఎవరు చెప్పండి, మీకు తెలిసిన ప్రకారం చెప్పండి. యోధులు అంటే ఎవరు? మామూలుగా చెప్పండి. యోధులు అంటే యుద్ధము చేయగలిగిన వారు. ఎవరు? యుద్ధమును మరి బలముగా చేయగలిగిన వారు. యుద్ధము శత్రువు మీదకి కత్తెత్తితే గురి చూసి కొట్టగలిగిన వ్యక్తులు యోధులు. హల్లెలూయా. మరి ఇంకా మనం ఆత్మ సంబంధంగా మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనాపరులు, బలవంతులు, మరి ఉపవాసం చేసేవారు, అంగలార్చేవారు, దేవుని మందిరంలో విజ్ఞాపన చేసేవారు, వీరందరూ యోధులే. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, నేను ఎంతకాలం ఇలా ప్రార్థన చేస్తాను, ఎంతకాలం ఉపవాసం చేస్తాను, ఎంతకాలం దేవుని మందిరంకి వెళ్తాను, వాళ్ళు చూడు మందిరానికి వెళ్ళట్లేదు, వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు చూడు ఇంటి దగ్గరే ఉన్నారు, నేను 40 రోజులు వెళ్తున్నాను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావా? యోధుల్ని దేవుడు ఎక్కడ పెడతాడు తెలుసా? ముందు పెడతాడు. హల్లెలూయా. ఎక్కడ పెడతాడమ్మా? ముందు పెడతాడు. మన భక్తి ఏం వ్యర్థం కాదు, యోధుల్ని తీసుకెళ్ళి ముందు పెడతాడు దేవుడు. యోధులు తర్వాత, యోధులు అంటే ప్రార్థించేవారు. మన బైబిల్ గ్రంథంలో మనం క్రొత్త నిబంధనలో చూసుకుంటా పోతే అక్కడ మనకు ఒక యోధురాలు కనబడుతుంది, అన్న కనబడుతుంది. తన పెనిమిటి చనిపోయినది మొదలుకొని 84 సంవత్సరాలు దేవుని మందిరంలోనే ఉంటూ విజ్ఞాపన చేస్తూ ఉపవాసము చేత యాచనల చేత నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని గడిపిందంట. హల్లెలూయా. తన యొక్క యోధురాలు. మనం ఎలా ఉండాలి? యుద్ధం వచ్చిన వారిలా ఉండాలా, రాని వారిగా ఉండాలా? చెప్పాలి. యుద్ధము వచ్చిన వారుగా మనము ఉండాలి. అయితే ఈ యోధులు ఏం చేస్తారంటే నిత్యము ప్రార్థిస్తారు, విసిగిపోరు, విజ్ఞాపన చేస్తారు, ఉపవాసం చేస్తారు. మందిరంలో వారు ఏం చేస్తారంటే దేవుని కొరకు లేకపోతే నశించిపోతున్న వారి కొరకు ఏం చేస్తారంటే విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ ఉంటారు. వారు యోధులు. యోధులు ముందు వెళ్తారు. తర్వాత యాజకులు 7 కొమ్ములు బూరలు పట్టుకొని ఊదుతూ వెళ్తారు. యాజకులు, దేవుని సేవకులు. తరువాత మందసం, దేవుని సన్నిధి. వీరికి ముందు యోధుల్ని ఎందుకు దేవుడు పెట్టాడంటే, మరి యాజకులనే కాదు, దేవుని సన్నిధినే కాదు, మరి ఎప్పుడు చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? యోధులది. వారు నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుల కోసం ప్రార్థన చేయాలి. వారి యొక్క మరి ప్రయాణాల్లో తోడుండాలని, చేస్తున్న పరిచర్యలో తోడుండాలని నిత్యము వారు ఏం చేయాలి? ప్రార్థించాలి. రోజు ప్రార్థించాలి. ఆ ప్రార్థనా యోధులు దేవుడు ముందుకెందుకు పెట్టాడంటే, వారు మరి యాజకుల బాధ్యత, సేవకుల బాధ్యత అంతా ఈ యోధుల మీద. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వారి పరిస్థితి ఏంటి, వారి పరిచర్య ఏంటి, మీ రోజు ఎక్కడ ప్రార్థన, మరి ఏంటి అని చెప్పేసి ఏం చేయాలంటే వారి యోగక్షేమాలు, లేకపోతే వారి యొక్క ఆ యొక్క వారి సమయం అంతా కూడా ఏం చేయాలి? యాజకులను చూస్తూ ఉండాలి. తర్వాత మందసం, దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి, వారి కూడా దేవుని యొక్క సన్నిధి లేకపోతే మందసం ఎలా ఉంది, ఏంటి, దేవుని సన్నిధిని కాపాడుతూ ఉండాలి. తర్వాత సంఘం వెళ్తుంది. అలా వారు 6 రోజులు ఉదయాన్నే లేచి తిరిగారంట.
తిరిగారు. 6 రోజులు తిరిగితే గోడ పడిపోయిందమ్మా? పడిందా లేదా చెప్పాలి. ఎందుకు పడలేదు మీరు చెప్పండి. ఎందుకు పడలేదు? స్వరములు తెచ్చి చెప్పండి. ఎందుకు పడలేదు? చెప్పలేదు. సునీత గారు ఎందుకు పడలేదు? 6 రోజులు తిరిగారు, పడిందా? పోనీ సగం పడిందా? కొంచెం పడిందా? పోనీ బేట గీసిందా? బేట గీస్తే గోడ ఏం చేస్తుంది? పడిపోద్ది. ఒకరోజు తిరిగినప్పుడు కొంచెం, ఒకరోజు తిరిగినప్పుడు కొంచెం 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 బేట గీసుకుంటూ వచ్చిందా? పగులుకుంటూ వచ్చిందా? లేదు. ఎందుకంటే దేవుడి మాటను మనం ఏం చేయాలంటే తప్పకుండా చేయాలి. నయమాన్ అనుకున్నాడంట, మరి నువ్వు అక్కడికి వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళి మునుగు అన్నప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా ఒక పరాక్రమశాలి కనుక, నేను అందులో ఆ మురికి నీటిలో మునగడం ఏంటి అని అన్నప్పుడు అక్కడ ఉన్న సైనికుడు నీ స్వస్థత కొరకే కదా చెప్పాడని వెళ్ళినప్పుడు, సరే సరే చూస్తానని చెప్పి వెళ్ళి మునిగాడంట. ఒక్కసారి మునిగి లేచినప్పటికీ ఆయనకి ఎటువంటి స్వస్థత రాలేదు. రెండోసారి మునిగాడు, రాలేదు. అప్పుడు కోపం వచ్చి కొంచెం కూడా లేదు, 7 సార్లు అన్నాడు కదా, ఒక్కసారి అంటే ఒకటేసారి వస్తుంది, 7 సార్లు అంటే కొంచెం కొంచెం వస్తుంది కదా అని కోపం వచ్చి బయటకు వచ్చేస్తే ఆయనకి ఏమైనా స్వస్థత వచ్చిందా? అప్పుడు సైనికుడు అన్నాడంట, 2 సార్లు మునిగేవు కదయ్యా, ఇంకొక 4 సార్లు కదా మునిగాడు. 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు మునిగాడు, కానీ ఎటువంటి కార్యము జరగలేదు. అక్కడ దేవుడు లేకపోతే దైవజనుడు చెప్పిన మాట ఏంటి? 7 సార్లు. 7ఓసారి అనుకున్నాడు, 6 సార్లు మునిగితే రాలేంది, 7ఓసారి వస్తుందా? స్వప్న వస్తుందా? వస్తుందా? వస్తుంది. దేవుని మాటలో శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తే మనం ఏ కార్యము క్రమముగా జాగ్రత్తగా విన్న ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం మనం చెయ్యాలి. కష్టం కావచ్చు, మరి ఆయన అంటాడు, నా దేశంలో మంచి మంచి నదులు లేవా? ఈ మురికి నీటిలో మొత్తం మురికి అంతా అక్కడే వస్తుంది, అందులో మునగమని చెప్తాడంటే దైవజనుడు చెప్పాడు, చెయ్యి, నీకు కార్యం కావాలా చెయ్యి అన్నప్పుడు 7ఓసారి మునిగి ఇలా లేస్తున్నాడు. చిన్న పిల్లల దేహం వల్ల వచ్చిందంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహింపర్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కార్యాలు మనం అనుకుంటాము, ఈరోజు చేస్తాడా? లేకపోతే నీకేదో సమస్య వచ్చింది, బాధ వచ్చింది, అనారోగ్యం వచ్చింది, 2 రోజులు వచ్చాను కదా అయిపోద్దా? 7 వారాలు వచ్చాను కదా అయిపోద్దా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు కాలంలో సమయంలో ఆయన దగ్గర ఉన్న విశ్వాసము చేత ఎప్పుడు నువ్వు నింపబడతావు, అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. 6 రోజులు తిరిగారంట. 7వ రోజు 7ఓసారి తిరుగుతూ ఉన్నారు, బూరలు ఊదుతూ ఉన్నారు. అప్పుడు యెహోషువ చెప్తాడు, ఇప్పుడు కేకలు వేయండి అని. ప్రజలతో అప్పటి వరకు కేకలు వేయద్దు అంటాడు. 7ఓసారి మరి తిరుగుతున్నప్పుడు, బూరలు ఊదుతున్నప్పుడు ఆ పట్టణం చుట్టూ ప్రజల కేకలు వేసుకుంటూ తిరిగారంట. హల్లెలూయా. మా దేవుడు పరిశుద్ధుడు, గొప్ప దేవుడు అని స్తుతించుకుంటూ విశ్వాసంతో తిరిగారంట. వాళ్ళు ఇంకా 7వ మారు తిరుగుతూ స్తుతిస్తూ ఉండగా ఆ గోడ ఏమైందంట? పడిపోయిందంట. ఎలా పడిపోయింది తెలుసా? బయటికి పడలేదు. ఆ గోడ మొత్తం అంత వెడల్పు గోడ లోపలికి పడింది. లోపలికి పడితే అక్కడ ఉన్న ప్రజలందరూ, ఒక్క మనిషి కూడా మిస్ అవ్వకుండా అందరూ లోపలే ఉన్నారు. దేవుడు చూసావా, ఎవరు పారిపోకుండా వారందరూ లోపలే ఉన్నారు. ఆ గోడ అంతా వారి మీద పడితే ఆ ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడంట? వారి చేతికి అప్పగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వినయంతో దేవుని యొక్క మాటను విన్నారు, విశ్వాసంతో జయించారు. హల్లెలూయా. ఆ యొక్క దేవుడు చెప్పిన మా దగ్గర ఆయుధాలు లేవు. వాళ్ళు అనుకోవచ్చు, మనమైతే అనుకుంటాం, దేవుడు ఏంటి ఇలా చెప్తున్నాడు, ఒక కత్తి ఇవ్వలేదు, నువ్వు ఒక గడపారా, నువ్వు ఒక కత్తి, లేకపోతే అదేమంటారు క్రేను, అవి ఏం తెమ్మనలేదు, ఇలా స్తుతించమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు, ఒకరోజు కాదు 7 మార్లు 7 సార్లు, ఇవన్నీ ఏంటి అని మనం ఏం చేస్తాం? నాకు ఏం వద్దు బాబాయ్, వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ప్రజలు వెళ్ళిపోయారా? విశ్వాసంతో. అదే హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, విశ్వాసమును బట్టి ఎరుకో గోటగోడను వారు కూల్చారు. హల్లెలూయా. దేనిని బట్టి అంట? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి ఆ కోటగోడను కూల్చారంట. మన జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనకున్న సమస్య పెద్దది కావచ్చు, నీకున్న అనారోగ్యం నీకు చాలా పెద్దది కావచ్చు. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు జయిస్తావు,
నీకు విడుదల వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది, దేవుడు నీకు గొప్ప కార్యమును చేస్తాడని దేవుడు చెప్తున్నప్పుడు విశ్వాసంతో నమ్ము. దేవుడు ఏది చెప్పాడు అది చేయి. దేవుడు మనపక్షముగా ఉండి గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుందంట, ఈ కొండెళ్ళి నీటిలో పడమంటే పడుతుందంట. పడిందా మీకు ఎప్పుడైనా? మరి చెప్తున్నారు కదా, పడ్డదా అంటే విశ్వాసం లేదా? చేశారా? ప్రభా విశ్వాసం ఉంటే కొండలు నీటిలో పడిపోద్ది అన్నావు కదా అని అంటున్నాం, కరెక్టే. ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే కొండ వచ్చే ముందు సమస్య, అలాంటి శ్రమ, అలాంటి బాధ, నువ్వు తీయలేనిది, నువ్వు అసలు ఊహించలేనిది, అలాంటి సమస్య నీ ముందు వస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆవగింజంత ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు, ఆ సమస్య అంతా తొలగించబడుతుంది. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నాను, మరి ఇలాగే వాక్యం సండే స్కూల్లో టీచర్ చెప్తూ ఏమన్నదంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు ఇలా కొండని మరి తీసే ప్రభు అంటే తీసుకెళ్ళి నీటిలో పాడేస్తాడంట. అంటే సరే ఆ వాక్యమును చెప్తూ ఆమె ఒక కథ చెప్పారు. ఏమనంటే, ఒక చోటంట, ఒక కొండ ప్రాంతంలో ఒక ముసలమ్మ నివాసం చేస్తుందంట. ఆ కొండ దిగువన ఆమె ఉన్నది. అయితే ఆమె రోజు మందిరానికి వెళ్ళేదంట. ఎక్కడికి వెళ్ళేది? మందిరాన్ని. మందిరం ఎక్కడుంది? కొండ అవతల ఉంది. కొండ అవతల ఆమె ఉంది. ఉన్నప్పుడంట ఆమె అనుకున్నదంట, రోజు అలా వెళ్తున్నప్పుడు ముసలిది అయిపోయింది కదా, మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడేంటి, మన మందిరం పక్కనే ఉంది, పక్కన ఉన్న రమ్మను. కొండ ఏంటి మనకి, రోడ్డు మంచిగా వేసిన రాం వస్తామా? కాలు నొప్పో, చేయలే నొప్పో, లేకపోతే తలనొప్పో ఏదోటి వస్తుంది. దేవుడి యొక్క మహాకృపను బట్టి కొండల్లోనో అడవుల్లోనో దేవుడు మన మందిరాన్ని పెట్టలేదు. నీకు అనుకూలంగా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు దానికి కూడా రావడానికి ఎన్నో బాధలు. చిన్నప్పుడు మేము ఆటోలు ఎక్కి నడుచుకుంటూ అంతంత దూరాలు మందిరానికి ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం సిద్ధపాటి గుడికి ఆ రోజు తప్పకుండా వారానికి 4-5 సార్లు మందిరానికి వెళ్ళేవాళ్ళం. వర్షం వచ్చినా వరద వచ్చినా ప్రతి ఆదివారం వెళ్ళిపోయేవాళ్ళం. అంత దూరం ఆటోలు ఉండేవి కాదు. ఉండకపోయినా నడుచుకుంటా, వర్షం వచ్చిన గొడుగులు వేసుకుంటూ టవల్ వేసుకొని పోయేవాళ్ళం. ఏమీ లేకపోయినా మనం మందిరానికి రావడమే. వర్షం ఇంకా మబ్బేస్తుంది, వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది, ఇంకా మందిరానికి వెళ్ళను. విశ్వాసం ఏది? వచ్చేస్తుంది ఇంకా. కానీ దేవుడి మందిరంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆమె విశ్వాసంతో ఏం చేసిందంట, మందిరంకి వెళ్తూనే మందిరంలో ప్రార్థన చేసుకునేదంట. ఏమనంటే, ప్రభువా మందిరంకి వెళ్ళాలంటే ఈ గోడ లేకపోతే ఈ యొక్క కొండ నాకు అడ్డుగా ఉంది, నేను ఎక్కి దిగలేకపోతున్నాను అని రోజు ప్రార్థన చేసి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తుందంట. వాక్యాన్ని జ్ఞాపకం చేసి విశ్వాసం అది మనుషులకు ఎలా ఉండొచ్చు, హేళనగా ఉండొచ్చు వారికి, లేకపోతే ఏదో మరి వారు ఇది అవుతుందా వాళ్ళు చేస్తున్నారు కదా అని మనల్ని హేళనగా మాట్లాడచ్చు. కానీ అక్కడ ఏమైందంటే, ఆమె విశ్వాసంతో చేస్తున్నప్పుడు అలా కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజంట పెద్ద పెద్ద క్రెయిన్లు, పెద్ద మరి ఆ యొక్క మిషన్లు, జనాలు ఒక్కసారిగా వచ్చారంట, చూస్తున్నారంట. ఏమైంది బాబు ఇక్కడంటే, మాకు ఇక్కడ చిన్న రోడ్డు వేయడానికి ఇక్కడ మేము ఏదో కంపెనీ కడుతున్నాం, ఏది కడుతున్నాం, రోడ్డు కావాలి, ఈ కొండను తీసేయాలి అన్నారంట. హల్లెలూయా. కొన్ని రోజులకు ఆ కొండ తీసేశారంట, మంచిగా మేము నడవడానికి రోడ్డు వేశారు. ఇప్పుడు పడిపోయిందా లేదా? కొండ ఉందా అక్కడ? లేదు. దేవుడి పట్ల మనం కూడా దేవుడు విశ్వాసం ఉంచాలి. దేవుడు చేస్తాడు. మందిరంలో ఉన్న నీవు దేవుడు వాగ్దానం చేస్తాను, నువ్వు జయిస్తావు, నేనున్నా నీ పక్షాన, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తాం, మన సొంత దారులు ఎన్నుకుంటాం. ఇలా చేస్తే కాదు, ఇలా కాదని. కానీ విశ్వాసమును బట్టి దేవుడు ఏది చెప్పాడో అది చేస్తే ఖచ్చితంగా సమస్య నుంచి దేవుడు మనం విడిపిస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న ఇలాంటి గొప్ప సమస్యలు లేకపోతే తీరలేని సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఎరుకోని మనం జయించాలి. ఎరుకోను జయించిన వారే కానాను వెళ్తారు. హల్లెలూయా. నువ్వు ఎరుకోను జయించకపోతే కానాను చూడలేవు. కానానులో మనం ఏం చేయలేమంటే అక్కడున్న ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. హల్లెలూయా. మనము కానాను మరి ఎరుకోను జయించాలి. కానానులో మనం నివసించాలి. ఈ లోకమును జయించాలి. దేవుని రాజ్యంలో ఆయన పిల్లలుగా ఉండాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం మోకరించి.